పార్టీ ఆఫీసుల భూములకు ఇచ్చిన లీజుల టైంను పెంచేస్తారా? అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తారు. ఇలాంటి కీలకమైన అంశాలపై ఏపీ కేబినెట్ చర్చిస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ బ్రేకింగ్స్ లో చూస్తూ ఉన్నాం. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. పార్టీల ఆఫీసుల భూముల లీజ్ 66 ఏళ్లకు పెంపుపై చర్చిస్తూ ఉన్నారు. కర్నూలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ పేరు పెట్టడంపై కూడా కేబినెట్ లో ప్రస్తావనకు వచ్చింది. రిలయన్స్ డేటా సెంటర్ పైన ఓరకల్ సోలార్ సెల్ యూనిట్ పై కూడా చర్చ జరుగుతోంది. 629 ఏఈ పోస్టుల భర్తీపై కూడా కేబినెట్ లో చర్చిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, సో ఏపీ కేబినెట్ లో ఇంకా ఎటువంటి విషయాలు చర్చిస్తూ ఉన్నారు? నిర్ణయాలు ఎప్పుడు వెలువడిస్తారు? ప్రధానంగా 4 అంశాల మీద ఈరోజు కేబినెట్ దృష్టి సారించింది. ఒకటి, పారిశ్రామికీకరణ. పెద్ద ఎత్తున దాదాపుగా 2 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి కేబినెట్ ఈరోజు ఆమోదం తెలబోతుంది. దాని ద్వారా సంపద సృష్టి, ఉపాధి ఈ రెండింటిని చేయడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలన్నది ప్రధాన లక్ష్యంగా కేబినెట్లో చర్చించబోతున్నారు. 4వది, ఆర్థిక క్రమశిక్షణ. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, లేకపోతే జరుగుతున్న యుద్ధం వల్ల ఇంధన ధరల్లో కావచ్చు, లేకపోతే ఇంధనం కొరత ఏర్పడి దానివల్ల నిత్యావసర ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ముందుగానే ఎదుర్కొనేదానికి అవసరమైన వ్యూహాన్ని ఈరోజు రచిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఇప్పటికే కేబినెట్కి సంబంధించి అయితే చాలా కీలకమైన నిర్ణయాలు ప్రధానంగా రాజకీయ పార్టీలకు ఈ పార్టీకి ఆఫీసులకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇప్పటివరకు 33 years వరకు లీజ్కి ఇచ్చారు. 2016లో ఇప్పుడు ఈ ప్రభుత్వమే, తెలుగుదేశం ప్రభుత్వమే అప్పట్లో ఉండేది, ఒక నిర్ణయం తీసుకుంది. అయితే రాజకీయ పార్టీలు అనేవి చాలా స్థిరంగా ఉండాల్సిన ఆఫీసులు, వాటికి ప్రజలు వస్తూ ఉంటారు. అదే సమయంలో శాశ్వతమైన ఒక అడ్రస్ ఉండాలి. వాటితో పాటు కార్యాలయాలు భారీ ఖర్చు చేసి నిర్మిస్తారు కాబట్టి వాటికి కొంతకాలం, ఎక్కువ కాలం ఉండేటట్టుగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో దాదాపుగా 33 ఏళ్ళ నుంచి 66 ఏళ్ళకి పెంచుతూ ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే కర్నూలుకు సంబంధించిన ఎయిర్పోర్ట్ని ప్రైవేటైజేషన్ చేయడం, అంటే దానికి సంబంధించి ఇప్పటికే దాని నిర్వహణ ప్రభుత్వానికి పెద్ద భారంగా మారింది. అక్కడ పెద్దగా సర్వీసెస్ తక్కువ ఉన్నాయి. ఒకవేళ పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే దాంట్లో అక్కడ సర్వీసెస్ పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో కార్గో కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు అయితే దానికి కొంత ఇంట్రెస్ట్గా అక్కడికి మిగతా సర్వీసెస్ని తెప్పించుకోవడం కావచ్చు, లేకపోతే ఓరోకల్ లాంటి పక్కన ఇండస్ట్రియల్ క్లస్టర్ వస్తుంది కాబట్టి కార్గో సేవలు మరింత విస్తృతంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి ద్వారా కొంత ఆదాయాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా అక్కడ సర్వీస్ సెక్టర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. హోటల్స్ కావచ్చు, లేకపోతే ఈ కార్గో పెరిగితే అక్కడ యాన్సిలరీ ఇన్స్టిట్యూషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి ద్వారా కొంత పెంచే అవకాశం ఉంది. వీటితో పాటు ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు ఈరోజు ముఖ్యమంత్రి తీసుకోబోతున్నారు. నిన్ననే ఆయన 2 రోజుల్లో కీలకమైన ప్రకటన చేయబోతున్నారు. పొదుపు సూత్రాలకు సంబంధించి 8 ముఖ్య సూత్రాలను కూడా వెల్లడించడం జరిగింది. ఆ మేరకు స్వయంగా పాటిస్తూ క్యాన్వాయ్ని కూడా తగ్గించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి తన క్యాన్వాయ్ని 11 వాహనాల క్యాన్వాయ్ని కేవలం 4 వాహనాలకు తగ్గించుకున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి Z+లో ఉండడంతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ప్రొటెక్షన్లో ఉంటారు. అలాగే SSG స్టేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. మిగతా ఏజెన్సీస్, సెక్యూరిటీ ఏజెన్సీస్ అన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటి బదులు కేవలం 4 వాహనాలకు కుదించుకొని మిగతా టెక్నికల్గా అధునాతన సాంకేతిక వ్యవస్థను ఉపయోగించుకొని సీసీటీవీ కావచ్చు, మిగతా వాటిని డ్రోన్ కెమెరాస్ కావచ్చు, వాటిని ఉపయోగించుకొని దాన్ని మానిటర్ చేసే విధంగా కాంప్రమైజ్ కాకుండా సెక్యూరిటీలో అట్లాంటి నిర్ణయం ఒకటి తీసుకున్న నేపథ్యంలో మిగతా వాటికి సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఖర్చులు తగ్గించుకునే వ్యవహారం కావచ్చు, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలు వేసి వదిలేస్తుంటారు, లైట్లు డే టైం కూడా వెలుగుతుంటాయి. చాలా గ్రామాల్లో పంచాయతీల్లో పట్టపగలు కూడా వీధి లైట్లు వెలుగుతూ ఉంటాయి. సో అట్లాంటి వాటి పట్ల చర్యలు తీసుకోవడం కావచ్చు, లేకపోతే సోలార్ని ఎక్కువగా వినియోగించుకునే ప్రయత్నం చేయడం కావచ్చు, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి కూడా ఎక్కడ అవసరమైన చోటల్లా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా తీసుకెళ్ళాలి. ఎందుకంటే కేవలం ఇంధనాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. దానికి సంబంధించి కూడా కీలకమైన నిర్ణయం ఈరోజు తీసుకోబోతోంది. బంగారం దానికి సంబంధించి, కొనుగోలుకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రధాని సూచించిన నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా కీలకమైన సూచనలు చేసే అవకాశం ఉంది. ఈ సాయంత్రం ముఖ్యమంత్రి స్వయంగా వీటి మీద మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తానికి ఒకవైపు పారిశ్రామికీకరణ, అభివృద్ధికి సంబంధించిన అంశాలు, మరొకవైపు ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించిన అంశాలతో కేబినెట్ జరుగుతోంది. మరొక 2 గంటల పాటు సమావేశం జరిగే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్.